హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో అప్డేట్స్ ఏంటంటే, ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు, అలాగే ఎలాంటి అర్హతలు ఉంటే ఇంద్రమ్మ ఇళ్లను ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది, అలాగే మనకు మొదటి విడతలో ఎన్ని ఇళ్లను పంపిణీ చేస్తారు, అలాగే మనకు ఈ పథకాన్ని అర్హులకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే దాని గురించి మనము పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఈ పథకం కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంతమంది ఈ పథకాన్ని వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరి కోసం నేను అప్డేట్ చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతము ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఈ దశ మునుపటి పబ్లిక్ గవర్నెన్స్ ప్రోగ్రాంలో స్వీకరించబడిన గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులను అనుసరిస్తుంది. అలాగే రాష్ట్ర బడ్జెట్లో సుమారు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి 7,740 కోట్లు, ఏటా దాదాపు 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే రాబోయే 3 నెలల్లో అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి అర్హులైన వ్యక్తులకు ఇళ్లను అందించడం ప్రారంభించాలని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి 7,740 కోట్లు అయితే కేటాయించారు. అలాగే ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే స్టార్ట్ చేశారండి. ఇది ప్లాన్ జనరల్గా మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి. సో మనకు వచ్చే 3 నెలల్లో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసి వాళ్ళందరికీ అందజేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనము ఈ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు, ఈ పథకానికి అర్హతలేంటి అనే దాని గురించి చూద్దాము. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మహిళా లబ్ధిదారులు, మహిళల పేరిట ఇల్లు కేటాయిస్తారు. నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు అర్హులు. నెక్స్ట్ భూమి యాజమాన్యము వచ్చేసి మొదట్లో సొంత భూమి ఉన్నవారికి మరియు ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. నెక్స్ట్ స్థానిక నివాసం, లబ్ధిదారులు తప్పనిసరిగా స్థానిక నివాసవంతులై ఉండాలి. అలాగే కానీ అద్దెదారులు కూడా కొన్ని షరతులతో అర్హులు. సో ఇదండి మనకు ఈ అర్హతలు దీనికి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ పేరిట వచ్చేసి ఇల్లు అయితే కేటాయించడం జరుగుతుందండి. నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు అర్హులని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే ఇల్లు నిర్మించుకోవాలని, అలాగే మనకు స్థలం ఉంది ఇల్లు నిర్మించుకోలేని స్తోమత ఉన్నవాళ్ళు, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా స్థానిక నివాసం అంటే ఏంటంటే తప్పకుండా వీళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఉండాలి. అలాగే అద్దెంట్లో ఉన్నా కూడా వాళ్ళు కొన్ని షరతుల పైన అర్హులుగా గుర్తిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారండి. సో ఇదండి మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హతలు. సో ఎవరైతే ఈ అర్హతలు ఉంటారో తప్పకుండా వాళ్ళైతే ఈ పథకానికి క్వాలిఫై అవుతారు. అలాగే వెరిఫికేషన్లో కూడా తప్పకుండా మీకు మీ పేరు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఇల్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఆర్థికంగా ఇల్లు లేకపోతే ఆర్థికంగా మన గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఏదైతే విడతల వారీగా డబ్బులు అయితే అకౌంట్ అయితే జమ చేస్తారండి. సో నెక్స్ట్ మనము ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నానండి. సో దాని గురించి కూడా త్వరలో మీకు 1-2 రోజుల్లో దాని గురించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.